వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో అందశ్రీ గారికి ఒక్కొక్కరికి ఒక జ్ఞాపకం. కానీ వరంగల్ సీనన్నతో మాట్లాడితే మనకు కేవలం రచయితగా ఒక ఉద్యమకారుడిగా తెలుసు. కానీ వరంగల్ సీనన్న జీవితంలో ఒక తండ్రి పాత్ర, ఒక పెద్దన్న పాత్ర, ఒక పెద్దయ్య పాత్ర, ఇట్లా మనం చెప్పుకుంటే ఒక ఫ్యామిలీ అనుబంధం అన్నతోటి ఉంది. ఒకసారి మాట్లాడదాం. సీనన్న, నేను చెప్పింది వాస్తవమేనా? నేను అందశ్రేణి నాకు ఒకసారి ఫోన్ చేసి, అరే నువ్వు ఎక్కడున్నావురా తమ్మి అంటే, నేను వరంగల్లో ఉన్నంటే, నేను అమ్మ దర్శనానికి వస్తాను, అమ్మ దగ్గర పోదాం, నువ్వు ఉండరా అని చెప్పన్నాడు. మేడారం పోతున్నప్పుడు నేను తల్లిరో నన్ను గన్న పల్లె సక్కన్నే తల్లి నా పల్లె ఎల్ల కులములు గల్ల పల్లె అలనాటి ఎనలేని కీర్తి గల మల్లె అని నేను రాసిన 100 కులాల మీద కులానికి ఒక చరణంలాగా రాస్తా. ప్రతి కులానికి నొసట బొట్టు పెట్టినంత పనిచేసిండు అందశ్రీ అన్న. ప్రతి కులాన్ని తన గుండెలకు కత్తుకొని ముద్దాడినంత పనిచేసిండు అందశ్రీ అన్న. ఇంత గొప్ప కావ్యం, నువ్వు ఈ కావ్యాన్ని అసలు పాటలాగా రాయలేదురా, ఈ పాటలాగా రాయలేదు, ఒక నులక మంచం అల్లినట్టు అల్లిన. ఎట్లా వచ్చింది నీకు ఈ పదజాలం అన్నప్పుడు నా ఒళ్ళంతా ఒక్కసారి నిజంగా సమ్మకతలే నా తలనిమినంత పులకించిపోయినా. అందశ్రీ అన్నది మేము కామారెడ్డికి, నేను గూడాంజన్న, నా కొడుకు విశ్వతేజ, గూడాంజన్న, మేము ముగ్గురం కలిసి ఒకే కారులో పోతున్నప్పుడు, నేను అప్పుడు 2002లో స్టార్ట్ చేసిన పాట, ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్న బాయే వెనకటి కల తప్పినాదో నా పల్లె ఎడగాని తీరైనాదో. అది చాలా స్పీడ్గా 10 చరణాలు వినిపిస్తే ఒక చోట కారు ఆపి, నువ్వేమో బాయిలో చాతాడేసినట్టు ధనధన పాడినావు, మెల్లగా వినిపించాలంటే మొత్తం వినిపించిన తర్వాత, నిజంగా ఈ మానవుని చరిత్ర నువ్వు తప్ప ఎవడు తవ్విపోయి తరగని గని లాంటిది పల్లె చరిత్ర, పల్లె జీవనం, మానవుని జీవనం 100 ఏళ్ళ కింది, అప్పటి హిస్టరీ, అప్పటి సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాట్ల, యాస, భాష చాలా బాగా రాసినవరా. ఇది 100 ఏళ్ళ నా ఊరు కాదురా, 100 ఏళ్ళ నా ఊరు అని చెప్పి ఆ పుస్తకానికి 100 ఏళ్ళ నా ఊరు అని నేను త్వరలో విడుదల చేసే 100 ఏళ్ళ నా ఊరు కావ్యానికి నామకరణం చేసేది అందశ్రీ అన్న. ఈ పుస్తకం పూర్తి బాధ్యతలు నేను మోస్తరా అని చెప్తున్నాడు. అని మధ్యలోనే అన్న, అసలు మేము అది ఊహించని మరణ వార్త ఇది. అందశ్రీని అప్పుడే పోయేవాడు కాదు. ఇవాళ రేపు ఎవరు కూడా ఒక ½ కిలోమీటర్న్నర నడిస్తేనే ఆయాసం వస్తుంది. ఆయన అనునిత్యం బాటసారే, ఆయన నడుస్తూనే ఉంటాడు. ఇక్కడ నుండి లాలాపేట నుండి బయలుదేరి తార్నాకలు భోంచేసి ఉస్మానియా యూనివర్సిటీలో సాయంత్రం 5-6 గంటల వరకు నడుస్తూనే ఉంటాడు అందశ్రీ అన్న. అంత గొప్ప బాడీ అనేది, అంత గొప్ప ఎలాంటి అలవాట్లు, పాను, సిగరెట్టు, కళ్ళు, బీరు, బ్రాంతి, విస్కీ ఎలాంటి లేవు. రోడ్ల మీద ఎక్కడ పడితే కానీ బళ్ళ మీద దొరికే చిరుతిళ్ళు తినే అలవాటు కూడా లేదు. అంత గొప్ప వ్యక్తి. ఆయన నన్ను పట్టుకొని, నాకు షుగర్ ఉంది, నాకు కొంచెం అప్ డౌన్ అవుతుంది అని అంటే, నువ్వు నేను 100 ఏళ్ళు వస్తాంరా, మనకు సావులేరా అని చెప్పన్నాడు. కానీ నాకంటే చాలా గొప్ప ఆరోగ్యవంతుడు ఆయన. ఈ వార్త వినడం చాలా దురదృష్టకరమైన విషయం. అన్న, మీ అన్న వాళ్ళని కోల్పోయినప్పుడు, మీ తల్లిదండ్రులు కోల్పోయినప్పుడు కూడా అందశ్రీ అన్న నేనున్న నీకు అని ఆప్యాయంగా నిమిరిన సందర్భం. మా అమ్మ దగ్గరికి వచ్చి, మా అమ్మ కాళ్ళు మొక్కి, గొప్ప సరస్వతి పుత్రుని కన్నావు అమ్మ, నువ్వు మాకమ్మ లేదు, నువ్వు మా అమ్మవు, నీ కొడుకులు లేరనుకోకు, నేనున్నా, నేను నీ పెద్ద కొడుకు నుంచి మా అమ్మకు చెప్పిండు, నేనున్నారా తమ్మి, నాకు నువ్వు, నీకు నేను రా అని చెప్పి గట్టిగా అలుముకున్నాం. నా కళ్ళ ముందు వచ్చిన అందశ్రీ అన్నారు. ఆయన బిడ్డ పెళ్ళి కూడా యాదగిరిగుట్టకు నన్ను పిలిచిండు. అన్న నువ్వు ఎక్కడున్నావు అంటే, నువ్వు ఉన్నావురా, నీకు బిడ్డ నాకు బిడ్డ అని చెప్పి మాట్లాడు. వాళ్ళ అక్క మల్లుబాయ్ అనేది వాళ్ళు, ఆ అక్కకు పరిచయం చేసి నా తమ్ముడు అని చెప్పిండు. నేను ఇంటికి పోయేది, ఇంట్లో తినేది, మేము కలిసి చాలా ప్రయాణం చేసినాం. కాసాంగ్ జ్ఞానేశ్వరన్నకు తల మీద చుట్ట బట్ట, ఆ పైన పండ్ల తట్ట, పండ్లమ్ము అంటూ పళ్ళంతా తిరుగుకుంటూ, బాజార్లా కూసుండం మీ బ్రతుకెల్లా తీసుకున్నా, తెనుగుల్లా ఎల్లమ్మ ఏది నా తల్లి జాడ, కళ్ళల్లాగా నారాదేమి, తల్లి కోడి చుట్టూ పిల్లాలు తిరిగినట్టు, బంటోళ్ళ తల్లి గంప చుట్టూ పిల్లాల గుంపు, 2 పావుల దినుసు కుక్క పావేడు పండ్లు, పెడితే బుద్ధేడాదిరేది కోసన్ని పండ్లు, కొసరేసి బుజ్జాగించి. ఆయన రాసిన కావ్యం ఇది, ఆయన రాసిన పాట. ఆయన రాసిన ప్రతి పదంలో ఒక పాట రాసుకోవచ్చు. అంత గొప్ప సాహిత్యాన్ని కుదించి
రాసిన గొప్ప గొప్ప పాటలు ఈ తెలంగాణ యావత్ ప్రజలకు అందజేసిన అందశ్రీ అని అది ఎవ్వరు కూడా అందశ్రీ అని చనిపోయిందంటే ఏం మాట్లాడుతున్నావు ఏం చెప్తున్నావు అని మాట్లాడుతున్నావు ఎవరు కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. సో అందరికంటే ఎక్కువ ఆత్మీయంగా ఉండేది మీకే. ఒక కుటుంబ సభ్యుని ఇవాళ మీరు కోల్పోయినారు. నిజంగా నాకు ధైర్యం చెప్పి నువ్వు అన్నదమ్ములు లేరు అమ్మ నాన్న లేరు నువ్వు బాధపడ్డావు నేనున్నారా నీకు చెప్పన్నాడు ఆయన. కనీసం నేను ఇంకా 2 రోజులు అయితే ఆ పుస్తకం తీసుకొని అన్న దగ్గరికి వచ్చేటోని. ఈ వార్త విని రావడం జరిగింది. నిజంగా ఒక రకంగా కుడిచేయి ఎడమచేయి 2 నరికేసినంత పని అందిస్తే అయినా దూరంగా రావడం. సో ఆయన జ్ఞాపకాలు మీతో ఎన్నెన్నో. సో భవిష్యత్తులో అందశ్రీ అన్న మీద కూడా ఆయన జీవితం పైన కూడా ఒక పాట వినే సందర్భం ఉంది. ఖచ్చితంగా నేను మా అన్నలు చనిపోయినప్పుడు రాసుకోలేదు, అమ్మ నాన్న చనిపోయినప్పుడు రాసుకోలేదు, అందశ్రీ అన్న మీద ఖచ్చితంగా రాయదలుచుకున్నాను. ఎందుకంటే ఆయన ఏ పాటలు నేను రాసిన పాటలు ఏ పాటలు అయితే ముట్టుకున్నాడో ఆ పాటలు ఉన్నంతకాలం ఆ పాటలు విన్నంతకాలం ఉన్నంతకాలం అవి చూసినంతకాలం నాకు అందశ్రీ అన్న ప్రతిరూపం ఖచ్చితంగా కనబడుతుంది. నా గుండెలో ఒక చెరగని ముద్రలాగా అందశ్రీ అన్న ఎప్పటికీ ఇక్కడ ఉంటాడు. అన్న ప్రభుత్వం నుంచి ఆఖరి క్షణాల్లో అయినా ఆయనకు ఒక గుర్తింపు ఇవ్వడం ఎట్లా అనిపిస్తుంది అన్న? అంటే ఇవాళ మనం ఆఖరి క్షణం అని మాట్లాడుకునే పరిస్థితి. ఉద్యమం సంవత్సరాల తరబడి జరిగింది, తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు చూసినాం, కానీ ఎన్నడూ ఆయనకి తగిన గుర్తింపు లేదు. కనుక ఇప్పుడైనా ప్రభుత్వం ఇవ్వడం. అందశ్రీ అన్నను నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అమితంగా ప్రేమిస్తారు. అందశ్రీ అంటే చాలా ఇష్టం రేవంత్ రెడ్డి గారికి. రేపు ఆయన ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీని దగ్గర తీయాలని కోరుకుంటున్నాం, వాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్నాం. అందశ్రీ అన్నను ఆయన రాసిన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించడం చాలా గొప్ప విషయం. కళాకారులందరూ కూడా చాలా ఆనందదాయకమైన విషయం. రేపు ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చాలా గొప్ప విషయం. ప్రభుత్వ లాంఛనాలతో చేయడం నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి హెడ్స్ అప్. ఇదన్నమాట నేను ఇందాక చెప్పినా కదా, ఆయన ఫ్యామిలీతో ఉండే అనుబంధం ఏంది అంటే వరంగల్ సీన్ నన్ను టచ్ చేస్తే తెలుస్తుంది. సో ఇట్లా అందశ్రీ గారు ఒక కవిగా, ఒక రచయితగా, ఒక ఉద్యమకారుగా, ఒక సాహిత్యవేత్తగా మనకు తెలుసు. కానీ ఎంతో మంది జీవితాల్లో అని ఒక ఆప్తి, ఇంకా చెప్పాలంటే ఒక కుటుంబ సభ్యుల్లో ఒక భాగంగా ఉండే. సో అట్లాంటి అందశ్రీ గారు లేరు అని తెలిసిన వార్త విన్న తర్వాత ప్రతి ఒక్క కవి గుండె ఇవాళ కరుగుతుంది. ప్రతి ఒక్క రచయిత కళ్ళ వెంబటి నీళ్లతోటే ఇవాళ ఆయన ఆఖరి చూపు చూడడానికి వస్తున్నారు. సో ఆయనతో ఉండే జ్ఞాపకాలు ఎన్నెన్నో. అందశ్రీ గారు మనల్ని విడిచి వెళ్ళిపోయినా ఆయన జ్ఞాపకాలు మాతో ఎప్పటికీ నిలిచి ఉంటాయి అని చాలా మంది కూడా ఎమోషనల్గా చెప్తున్నారు. తల్లిని కడుపున పుడతా మాయమ్మ, తల్లిని కడుపున పుడతా మాయమ్మ, సున్నున్నా సున్నున్నా చీదారించకుండా ఊడిగా మెంతుంటూరే మీరన్న దండమన్న మాదంటాలేసి పుట్టంట బట్టాలేసి గుండె దారా పూకండి వారు గాజాలాడినా మదిలో దలసి కోరన్ను సంగంగా ఉండాలి మాయన్న, సంగంగా ఉండాలి మాయమ్మ, చూడా సక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి. ఇట్లా మాకు ఉస్మానియా యూనివర్సిటీలో రోజు ఒక 4 గంటలు 5 గంటలు ఈ సమాజం కోసమే, తెలంగాణ కోసం ఎంతో మంది అమరులు అవుతారు. తెలంగాణ కోసం ఏమేం పాటలు రాయాలి, ఎట్ట రాయాలని చదువు రాకపోయినా కానీ పక్కన ఉన్నటువంటి బోనాల ప్రకాశో, సిరిసేనవాడ రామలింగం అన్ననో చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటే మేమో ఇట్లా రాయాల తమ్ముడు ఏం రాద్దామని మాతో చెప్తే మాతో రాయించుకున్నటువంటి చరిత్ర. కానీ ధూమ్ధాం పెట్టిన తర్వాత మరి కేసీఆర్ ప్రభుత్వం అది ఆ తరుణంలో చూసుకోలే. వాస్తవానికి రేవంత్ రెడ్డి సార్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక జాతీయ గీతం చేసినందుకు జయ జయ తెలంగాణ. అదేవిధంగా ఒక ₹1 ఇచ్చి, ఎందుకంటే వాళ్ళ ఇల్లు కూడా మీరు కూడా చూడాలి సార్ ఇక్కడ ఎంత ఉందో, ఒక 80 గజాలల్లా ఒక లోక కవి ఉన్నటువంటి ఇల్లును కూడా మీరు తర్వాత ఈ ఛానల్ వాళ్ళు కూడా చూడవలసిందిగా కోరుకుంటూ మరి
బీసీ కళా మండలి జాతీయ అధ్యక్షుడు. నాకు అందశ్రీ అన్నతోటి తెలంగాణ ఉద్యమంలో ఒక 10 సంవత్సరాలు నేను గూడ అంజన్న, అందశ్రీ అన్న చాలా ప్రోగ్రాంలు చేసినాం. ఆయన 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 స్ఫూర్తి మాకు, ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు చాలా పాటలు రాసిండు. అందులో ఒకటి మన తెనుగోలు ముదిరాజు బిడ్డలు బతికెట్లా ఉంటుంది ఊర్లో, తల మీద సుట్ట బట్ట ఆ పైన పళ్ళ తట్ట, తల మీద సుట్ట బట్ట పైన పళ్ళ తట్ట, పండ్లు పండ్లమ్మో అంటూ పల్లెంతా తిరుగుకుంటూ, పళ్ళు పళ్ళమ్మో అంటూ పల్లెంతా తిరుగుకుంటూ, బాజార్లా కూసోనమ్మి బతుకెల్లా తీసుకున్న తెనుగోళ్ళ ఎల్లమ్మ ఏది, నా పల్లెలల్లా కళ్ళల్లాగా నారాదేమి, తెనుగోళ్ళ ఎల్లమ్మ ఏది, నా పల్లెలల్లా కళ్ళల్లాగా నారాదేమి. కమ్మ కత్తి తీసి కొమ్మాలన్నీ కోసి, కమ్మ కత్తి తీసి కొమ్మాలన్నీ కోసి, జిట్టిత పండ్లు తెంపి బుట్టల్లా నింపుకొని, జిట్టిత పండ్లు తెంపి బుట్టల్లా నింపుకొని, కట్ట మన కాదిరిగి పొట్టా పోసుకున్న తెనుగోళ్ళ ఎల్లమ్మ ఏది, నా పల్లెలల్లా కళ్ళల్లాగా నారాదేమి. జోహార్ అందశ్రీ. మరి అదే విధంగా ఈ తరుణంలో దయచేసి కూడా రేవంత్ రెడ్డి సారు మంచి కార్యక్రమం, అంటే ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్గా చేయడం ధన్యవాదాలు తెలియజేస్తూ, కాకపోతే మనం వేమనను చూడలే, జ్యోతిరావు పూలేను చూడలేదు, అంబేద్కర్ను చూడలే కాబట్టి మరి స్కూల్ పిల్లలకు కాలేజీ పిల్లలకు కూడా ఈరోజు వీలైతే రేపో స్కూల్లో సెలవు కూడా ప్రకటించాలి దయచేసి కోరుకుంటూ, ఆయనను లాస్ట్ ఆఖరి సూపన్న ఈ పిల్లలకు కూడా చూపించాలి. జయ జయ తెలంగాణ రాసినటువంటి రాష్ట్రీయ గీతం ఒక రైటర్ను, ఒక లోక కవిని, ఒక వాగ్దేయకారుణ్ణి ఈ సమాజానికి కూడా చూపించాలని ప్రత్యేకంగా మా పొన్నం ప్రభాకర్కు, వాంకిడి శ్రీధర్ సార్ గారికి, మరి పొద్దున్నే వచ్చిండు పాపం వాళ్ళంతా కూడా మంత్రులు మా కోదండరామ్ సార్కు, మరి అదేవిధంగా మా రామలింగం అన్న జాతీయ అధ్యక్షులు కూడా దయచేసి కోరుకుంటూ ఆయనను ఈ సమాజానికి కూడా చూపించాలని ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. వాళ్ళ ఇల్లు కూడా మీరు అందరూ కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాం సార్. జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, గోదావరి అలలన్నీ మన వీళ్ళకు మల్లాలే, పచ్చని మా గానాల్లో పసిడి సిరులు నిండాలే, పసిడి సిరులు నిండాలే, పసిడి సిరులు నిండా, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. మరి ఇట్లా అదే విధంగా అంతకంటే ముందు సారా గురించి పాడిన కూడా సార్ కూడా గల్లు 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 గజ్జల బండి ఓడు ఓడు గల్లు దోడు, గల్లు 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 గజ్జల బండి బండిని ఓడు ఓడు గల్లు దోడు, నాడు కాకాతీయులేలినట్టి జిల్లా దోడు, మా పుల్ల దోడు, గల్ 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 గజ్జల బండి పల్లు దోడు ఓడు గల్లు దోడు. మరి ఇట్లా అదే విధంగా గుత్సా జయ్యకు మామో నా గుండెల్లకు బులాయే, చెరగట్ల సుడకు మామో నా వయసంతా ఇతాయే, గుత్సా జయ్యకు మామో నా గుండెల్లకు బులాయే, చెరగట్ల సుడకు మామో నా వయసంతా ఇసాయే అన్నట్టుగా ఎన్నో పాటలు కూడా రాసిన వాస్తవానికి చాలా మంచి వ్యక్తి. ప్రతి క్షణము కూడా చదువు రాకపోయినా కానీ సమాజాన్ని, ఇందాక మా గోరెటి వెంకన్న అన్నట్టు చాలా మంది ఉన్నారట చదువు రానటువంటి వాళ్ళు, సిద్ధప్ప లాంటి వాళ్ళు కూడా ఎంతో మంది సమాజం కోసం పనిచేసిన. వాస్తవానికి కూడా ఆ నిప్పులు రగిలే అనే సాంగ్ అది కూడా బాగుంటుంది. జన్నజ నిప్పుల వాగు చాలా అద్భుతమైన, వాస్తవానికి ప్రపంచంలోని అటువంటి బుక్ ఇదివరకు మనం చూడకపోవచ్చు మన భారతదేశంలో అయితే. కానీ ఇది పాట ఉంటుంది కదా, నిప్పులు
జనజాతరలో మన గీతం జయకేతనమయ్యగరాలి జంజా మారుతి జన నినాదమై గంటలు మోగించాలి ఒకటే జననం ఒకటే మరణం జీవే జననం జనమే మనమయ్యా కష్ట నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ జల జల జడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీరా మరి అలాంటి అద్భుతమైన పాటలు రాసి తెలంగాణలో రావడం కోసం వాస్తవానికి కూడా గూడ అంజన్న కొమ్మ చెక్కితే బొమ్మ వచ్చా పాట మీకు అది కూడా కొంచెం అయితే మామూలుగా వాడదానా కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఆయికి అది మాధురా కాదంటే ఏది లేదురా కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా అట్లా అలాంటి అద్భుతమైన పాటలు రాసింది కాబట్టి వాస్తవానికి ఈ ప్రభుత్వమైన గూడాంజనను కూడా అదేవిధంగా మన వేమగడి ప్రసాదనను కూడా ఈ తరుణంలో ఈ ప్రభుత్వం గుర్తించాలి దయచేసి కూడా. ఎందుకంటే చెర 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 మెరుపులు మెరిచెర అని 1994లో పాడినటువంటి అన్న ఇంకో ఇద్దరు ముగ్గురు కీలకంగా తెలంగాణ కోసం పనిచేసినటువంటి అమరులను కూడా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తలుసుకోలే. ఈ ప్రభుత్వాన్ని వాళ్ళని బయటికి తీయాలని కోరుకుంటున్నా. ఆ అన్న వాడినటువంటి చిన్న ఒకటే పల్లవి చెర 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 మెరుపులు మెరిచెర కన 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 నిప్పులు రోకల రథాకార్లపై రణం